ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చార్ధామ్ యాత్రికులకు వానలతో కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో హైవేలను మూసివేశారు అధికారులు. వర్షాలు తగ్గాక రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు. ఉత్తరాఖండ్ను వర్షాలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అల్మోరా, ఉత్తరకాశీ, బాగేశ్వర్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాలు వరద నీటితో నిండిపోయాయి. రేపటి వరకు ఉత్తరాఖండ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కొండలపైకి వెళ్లొద్దని ప్రజల్ని హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిరోభగత్ ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ప్రమాదాల నివారణకు సిరోభగత్లో హైవేను మూసివేశారు. మరోవైపు బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్లే వాహనాలను శ్రీకోట్, శ్రీనగర్లో ఆపేస్తున్నారు. వాతావరణం అనుకూలించాక హైవేలను పునరుద్ధరిస్తామన్నారు అధికారులు. అటు చమోలి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హిల్ స్టేషన్ పిపల్ కోట్ తడిసి ముద్దయింది. మరోవైపు చార్ధామ్ యాత్రికులకు వర్షాలతో కష్టాలు తప్పడం లేదు. ఒక్కసారిగా కురుస్తున్న వానలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొండ చర్యలు విరిగిపడతాయని భయంతో ముందుకు సాగుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగాయి. వాటిలో చాలా వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల ఉన్న మంటలు ఈ వర్షంతో పూర్తిగా ఆరిపోయాయి.